10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కాకినాడ జిల్లా 15వ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 27,368 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 22,508 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. 82.24% ఉత్తీర్ణతను కాకినాడ జిల్లా సాధించిందని సందర్భంగా రమేష్ తెలిపారు. డిస్టిక్లో హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది గవర్నమెంట్ సెక్టర్లో, జెడ్పీ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అట్లా ప్రైవేట్ సెక్టర్లో ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ప్లేస్ పరంగా ఇప్పుడు స్టేట్ పర్సంటేజ్ కూడా 81% వచ్చింది మనకి, స్టేట్ యావరేజ్. ఈసారి మనకి స్టేట్ యావరేజ్ మీద ఎక్కువగానే ఉన్నాం. లీప్ యాప్ అనేటువంటి ఒక యాప్ ఇచ్చారు గవర్నమెంట్ టీచర్స్కి. అంటే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ కానీ, అటెండెన్స్ కానీ, టీచర్ అటెండెన్స్ కానీ దాంట్లోనే నమోదు చేయడం జరుగుతుంది. ఈ రిజల్ట్ అంటే ఈరోజు స్టేట్ వైడ్గా 10th క్లాస్ యొక్క రిజల్ట్ వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి స్టేట్లో 15th ర్యాంక్ వచ్చింది. గతంలో కంటే మన స్టేట్ మన ర్యాంకు మెరుగైనప్పుడు కూడా రిజల్ట్ పరంగా చూస్తే గతంలో 83.6 వచ్చింది, ఇప్పుడు 82.24 వచ్చింది. మనకి మొత్తం విద్యార్థులు రాసిన సంఖ్య 27,328 విద్యార్థులు రాయగా దాంట్లో 22,508 మంది పాస్ అయ్యారు. దీనిలో కూడా అత్యధికంగా ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థులు 17,000 మంది దాకా ఉన్నారు మన దగ్గర. అట్లాగే సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా 5,000 మంది ఉన్నారు. అత్యల్పంగా థర్డ్ క్లాస్ డివిజన్లో తక్కువ మంది 2,000 మంది 3,000 మంది పాస్ అయ్యారు. అత్యధిక ఫస్ట్ క్లాస్ సాధించినటువంటి విద్యార్థుల్లో మన జిల్లా 7వ స్థానంలో ఉంది. అట్లాగే ఈ విద్యార్థులందరూ కూడా మళ్ళా ఎగ్జామ్స్ రాయడానికి సప్లిమెంటరీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ మే 19 నుంచి ఎగ్జామ్స్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవడానికి షెడ్యూల్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ సమ్మర్లో ఎవరైతే 27,000 మనకి మొన్న ఎగ్జామ్స్ రాసినటువంటి 27,328 పిల్లలలో 22,500 మంది పాస్ అయ్యారు. మిగతా దాదాపుగా 5,000 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచే సమ్మర్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసుకొని ఏ సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారో చూసుకొని వీలైతే మండలానికి 2 కేంద్రాల్లో కానీ లేదా మండల కేంద్రంలో కానీ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని విద్యార్థులను కూడా మరి దీన్ని నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 100% పాస్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకున్నాం. దాని ప్రకారంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కాలేజ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం. బాయ్స్ వచ్చేసి 13,708 మంది రాశారు. దానిలో 13,660 మంది గర్ల్స్ రాశారు. మొత్తం కలిసి 27,308 మంది రాశారు. దీనిలో 10,850 మంది పాస్ అయ్యారు బాయ్స్, 11,658 మంది గర్ల్స్ పాస్ అయ్యారు. మొత్తం 22,500 మంది పాస్ అయ్యారు. బాయ్సే ఫెయిల్ అయ్యారు ఎక్కువ మంది. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మనకి మన జడ్పీ స్కూల్స్లో అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్లో గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇది ఎక్కడ ఏ స్కూల్స్లో ఎక్కడ ఉందనేది మనం మళ్ళీ జడ్పీలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారా, గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్లో ఫెయిల్ అయ్యారా, మున్సిపాలిటీలో ఉన్నారా, ఎట్లా లేదా ప్రైవేట్ స్కూల్ సెక్టర్లో ఎట్లా ఉండారా మొత్తం అనాలిసిస్ చేసుకోవాలి. సాయంత్రం చక్కగా నిర్వహించని చెప్తున్నాను. తర్వాత కొంచెం ఏదైనా డ్రాబ్యాక్స్ అంటే మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉంది పేపరు, దాంట్లో ఏమన్నా మరి ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి చూడాలి, ఒకసారి విశ్లేషించుకొని దాన్ని సరి చేసుకోవాలి. లాస్ట్ కూడా ఇదే సంఖ్య ఉంది, అంటే కొన్ని డిజిట్స్ మారుతుంది. లాస్ట్ కూడా 27,000 మంది ఉన్నారు, కొంచెం సంఖ్య మారుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి 82 పాయింట్ వచ్చింది, కొంచెం 83 పాయింట్ వచ్చింది, 1 పాయింట్ తగ్గింది. ఈసారి ఎగ్జామినేషన్స్లో కొంచెం మ్యాథ్స్ పేపర్ టఫ్గా వచ్చింది, దాంతో కానీ విద్యార్థులను మరి ఫెయిల్ అయినా చూడాలి ఒకసారి. లేదు కదా అది ఇంకా, అంటే డీటెయిల్స్ రావాలి కదా, అవి మనం సాయంత్రం తెప్పించుకొని దాన్ని అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం ఎక్కడ ఈ సబ్జెక్టులో బాగా డ్రాబ్యాక్ అయింది దాన్ని మనం స్పెషల్ క్లాసు పెట్టడానికి ఏర్పాటు చేసుకుంటాం.